అయ్యా, పొద్దున్నే గుడి తలుపులు తెరిచి చూస్తే అమ్మవారి విగ్రహం కనిపించట్లేదు. ఇది చాలా అరిష్టం. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? చెప్పాం బాబు. ఒరే పానకాలు, అయ్యగారు ఈ పోచమ్మ ఎక్కడరా? పోచమ్మా, చూడమ్మా ఎంత ఘోరం జరిగిందో. అమ్మా, ఏంటమ్మా ఇలా జరిగింది? మాకు చాలా భయంగా ఉంది. కంగారు పడకండి. ఆ అమ్మవారి ఆజ్ఞ లేకుండా అమ్మవారి విగ్రహాన్ని పొలిమేర దాటించటం ఎవ్వరి వల్ల కాదు. మీరు భయపడకండి. ఈలోపు అమ్మవారికి జరిగే కార్యక్రమాలు ఏవి ఆగకూడదు. రేపటికల్లా అమ్మవారి విగ్రహం ఎక్కడ ఉన్నా తిరిగి ఇక్కడికి అమ్మవారే తీసుకొస్తారు. నా మాట మీద నమ్మకం ఉంచండి. ఇది ఆటంకం కాదు, అమ్మవారి పరీక్ష అనుకోండి. అమ్మవారు ఎక్కడ ఉన్నా ఆమెకు జరగవలసిన పూజ, స్వీకరించవలసిన సారె కోసం అమ్మవారు తిరిగి వస్తారు. మీ పనులు మీరు చెయ్యండి. ఏమైంది? అయ్యా పోలీసు వారు, అమ్మవారి విగ్రహం కనబడట్లేదు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఇది ఊళ్ళ వల్ల పని కాదు, ఖచ్చితంగా అమ్మవారి గురించి తెలియని వాళ్ళ పనే. అమ్మవారి విగ్రహం దొరికే వరకు మనం వెతుకుదాం. అవును, పదండి, అందరం కలిసి వెతుకుదాం. పచ్చని ఊరు మీద పడినది పాడు కన్ను, అదని చిచ్చే పెట్టి పోతాదే. తెల్లటి గోడ మీద ఎర్రటి అక్షరాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయే. లక్ష్మి, చూడు నిన్ను ఎలా ఇరికిస్తాను. చెమటలు పట్టిస్తది ఒక్కో చావు మేడం, వెట మొదలయ్యింది రాయి పాసిందే ప్రాణం. తప్పుకుని పోదామన్నా పోలే వెన్నో దూరం. అమ్మా మాలచి మాలచి మాలచమ్మా, మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా. అమ్మా దండాలు దండాలు దండాలమ్మా. అదేంటమ్మా, విగ్రహం కనిపించకపోవడం ఏంటి? నేను ఇక్కడే పెట్టాను బాబాయ్. విగ్రహం ఎక్కడికి పోతుంది? ఎవరు తీస్తారు? అసలు విగ్రహం కనిపించకపోవడం ఏంటి? అత్తయ్య, మీరంత కంగారు పడకండి. ఇప్పుడు తన విగ్రహానికి పూజ చేయకపోతే వచ్చే నష్టమేమీ లేదు. అవును, అది ఇక్కడికి పని చేయడానికి వచ్చిందా, పూజలు చేయడానికి వచ్చిందా? తను పని మనిషి కాదు, మన మనిషి. బావా, నానమ్మా,
తను ఎప్పుడు ఇంతే, ఏదో ఒక ఇష్యూ చేస్తూనే ఉంటుంది. ఛ! ఏయ్, నువ్వు నా కూతురికి పోటీగా పూజ చేద్దాం అనుకుంటున్నావు. అది ఆ అమ్మవారికి ఇష్టం లేదనుకుంటా. అందుకే నువ్వు చేసిన మట్టి విగ్రహం కనిపించకుండా పోయింది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పని కానివ్వు. నువ్వు చేసిన విగ్రహమే లేకుండా పూజ ఎలా చేస్తావు? మనం గుడికి వెళ్తాం కదా, అక్కడ పూజ చేసుకుందువులే. లక్ష్మి, బాధపడకమ్మా. ఏమనమ్మా, నిన్న రాత్రి నీళ్ల శబ్దం విన్నాం కదమ్మా? అవును, విన్నాము. నాకెందుకో అమ్మవారి మట్టి విగ్రహాన్ని ఎవరో బావిలో వేశారో అని అనిపిస్తుంది. అలా ఎవరు వేస్తారమ్మా? ఎక్కువగా ఆలోచించకు. గుడికి వెళ్ళినప్పుడు పూజ చేసుకోవచ్చులే. ఎందుకు ఏడుస్తున్నావు కనకం? ఓ, నా కోసం పూజ చేద్దాం అనుకున్నావా? ఆ పూజ ఇప్పుడు జరగట్లేదని బాధపడుతున్నావా? అరే, నేనంటే ఇష్టం లేదంటావు, మరి నా కోసం పూజ చేయడానికి రెడీ అయిపోతావు.